పనంతా అయిపోయి తీరిగ్గా కూర్చొని గోరింటాకు చూసి మురిసిపోతుంటే ఈలోగా నెమలొచ్చేసింది. నెమలి పురి విప్పి చక్కగా నాట్యం ఆడుతుందనమాట. ఈ పురి విప్పిన నెమలి పింఛంలో ఒక్క పింఛమైనా దొరికితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ లేనే లేదు. చిన్నప్పుడు నెమలి పింఛం దొరికితే చాలు పుస్తకాల్లో పెట్టుకొని దాచుకుంటూ ఉండేవాళ్ళం. ఆ దాచుకున్న నెమలి పింఛం కోసం ఫ్రెండ్స్ అందరం కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళం. ఒక్క ఈక దొరికినా చాలు ఆ ఈకని కూడా దాచిపెట్టుకొని దానికి మేత వేస్తూ ఆ పింఛానికి ఇంకో పింఛం వస్తుందని చెప్పేసి చక్కగా ఏవేవో కథలు అల్లేసుకుంటూ ఉండేవాళ్ళం. మాలాగా ఎన్ని కథలు అల్లుకున్నారో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ లో చెప్పండి. జనరల్ గా నెమల్ని నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనో లేకపోతే మొబైల్స్ లోనో చూస్తూ ఉండేదాన్ని. అలాంటిది ఒక్కసారిగా నెమల్ని నేను ఎక్కడ చూసానంటే ఢిల్లీలోనే చూసాను. రియల్ గా పార్లమెంటరీ భవన్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తూ ఒక్కసారి కనిపించింది. తర్వాత జూలో చూసాను అన్నమాట. నెక్స్ట్ ఇక మా ఇంటి ఎదురుగానే ఇలా నెమళ్ళు ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. మూడీగా ఉన్నప్పుడు బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే ఇక నెమలైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ మూడీనెస్ కాస్త ఎగిరిపోతుంది అనమాట. ఇలా అన్ని డాబాల మీద సంచరిస్తూ ఉంటుంది. దానికి నచ్చిన సరే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు కదా, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.